హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను. హై ప్రోటీన్ ఫుడ్. ఇది డైలీ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన బెస్ట్ వెయిట్ లాస్ అనేది అవుతుంది. అది ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని వాటిని ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా పావు కేజీ బోన్లెస్ చికెన్ కూడా తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పెట్టి అవి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దానిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి, తగినంత 1/2 స్పూన్ అని కాదు, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో వాటర్ పెట్టి అది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి అది కూడా ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. వెయిట్ లాస్కి ది బెస్ట్ ఆయిల్ అన్నమాట. వేసుకొని అది వేడయ్యాక దానిలో హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి లైట్ బ్రౌన్ కలర్లో పీసెస్ అనేటివి వస్తాయి. ఈ విధంగా వచ్చాక దీనిలో టేస్ట్ కోసం ఒక 2-3 చుక్కల సోయా సాస్ అనేది వేసాను. అవి మొత్తం కలిపాక దాంట్లో బీన్స్, ఉడికించి పెట్టుకున్నటువంటి బీన్స్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దానిలో ఒక పావు స్పూన్ పెప్పర్, దీనిలో స్పైసెస్ ఏం యాడ్ చేయకూడదు. గరం మసాలాస్ కానీ, ధనియా పొడి కానీ, అదేవిధంగా జీలకర్ర అట్లాంటివి ఏవి యాడ్ చేయకుండా ఓన్లీ పెప్పర్ మాత్రమే యూస్ చేయాలన్నమాట. పెప్పర్ వేసి టోటల్ ఒకసారి ఈ విధంగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. మరీ ఎక్కువ సాల్ట్ యూస్ చేయకూడదు వెయిట్ లాస్ రెసిపీస్లో. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మన రెసిపీ. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపించింది ఈ రెసిపీ మా హస్బెండ్ చేశాడు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అనేది ఈజీగా 2 మెంబర్స్కి సరిపోతుందన్నమాట. పావు కేజీ చికెన్, పావు కేజీ బీన్స్ అనేది 2 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్కి మంచిగా సరిపోతుంది. అసలు మళ్ళీ ఇది తిన్న తర్వాత మనకి ఆకలి అనేదే వెయ్యదు, అంత బాగుంటుందన్నమాట మనకి ఈ ఫుడ్. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.